హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ తెలుగింటమ్మ సాయితి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ అండి. ఈ రోజు అయితే ఇంట్లో టిఫిన్ అయితే ఏం వేయలేదు. ఇక మా హస్బెండ్ మా బాబు ఇద్దరు బయట నుంచి టిఫిన్ అయితే తీసుకొచ్చుకొని తిన్నారు. నాకు తీసుకొస్తానంటే నేనైతే వద్దని చెప్పాను. ఎందుకంటే ఈరోజు గుత్తంకాయ కర్రీ కదా, ఎవరికైనా గుత్తంకాయ కర్రీ అంటే ఇష్టం లేకుండా ఉంటుందా? కర్రీ చేద్దామా ఫ్రై చేద్దామా అని చెప్పి ఆలోచిస్తుంటే మా హస్బెండ్ అయితే ఫ్రై చేయమన్నారు. ఇక నేనైతే ఫ్రై అయితే చేశాను. అందరూ ఒకలా చేస్తారంటే ఎవరి స్టైల్లో వాళ్ళైతే కుకింగ్ చేస్తారు కదా. ఇక ఈ రోజు నా స్టైల్లో గుత్తొంకాయ ఫ్రై ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చూపించాను. అంటే గుత్తొంకాయ ఫ్రై ఒక్కటే చూపించలేదు, దాంతో పాటు నేను కొన్ని అంటే మీతో కొన్ని అయితే షేర్ చేసుకున్నాను. వీడియో అయితే చివరి దాకా చూడండి. ఎవరైతే ముందుగా నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో యూజ్ అయ్యింది. నా వీడియోస్ ఇంకొంతమందికి చూస్తానికి మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే ఎక్కువ లైక్స్ వస్తే మన వీడియో అయితే సజెషన్లోకి వెళ్తుంది. అయితే నేను 2 days నుంచి నేను నార్మల్గా బ్లాగ్స్ అయితే పెట్టట్లేదు. అబ్లు ఛానల్ గురించి చాలా మందికి అయితే తెలుసు కదా, అంటే చాలా మందికి తెలుసు. నేను వీడియోస్ తీయడానికి కారణం కూడా మెయిన్ తనే. ఎందుకంటే తను కూడా మాలాగే పల్లెటూరులో వీడియోస్ అయితే తీస్తున్నారు. అంటే నాకు అంతకుముందు యూట్యూబ్ ఛానల్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. అంటే మనం కూడా యూట్యూబ్ ఛానల్ పెడదామని చెప్పి అనుకునేదాన్ని. కానీ ఎందుకులే పల్లెటూరు వాళ్ళం కదా, ఎవరైనా చూస్తే నవ్వుకుంటారు, ఏదైనా అనుకుంటారు అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే పెడతానికి ఒక అడుగైతే వెనక్కేసాను. ఇంక అందుకని నార్మల్గా వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని. ఇక అప్పుడైతే నాకు అబ్లు ఛానల్ అయితే కనిపించింది. అబ్లు ఛానల్లో నేను ఫస్ట్ చూసింది ఏం వీడియో అంటే తన వీడియో అంటే తన సక్సెస్ గురించి అయితే చెప్పారు. అంటే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అంటే కొన్ని ఛానల్స్ పెట్టాను, దాంట్లో అయితే నాకు ఫెయిల్యూర్ అయ్యింది. అయినా కూడా నేను పట్టు వదలని విక్రమార్కుడిలాగా నేనైతే ప్రయత్నించి ఇక ఈ ఛానల్ అయితే నాకు సక్సెస్ వచ్చిందని చెప్పి అయితే చెప్పారు. ఇక అది విన్న తర్వాత నాకు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చెప్పి అనిపించి నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 yearకో ఏమో నేను అబ్లు గారి నెంబర్ అయితే నాకు దొరికింది. ఇక ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి తనకు అంటే మాట్లాడాను. నా వీడియో కూడా నాకు నా ఛానల్ అయితే పెట్టాను, మీరు చూడొచ్చు. మీరు గమనించవచ్చు, కొన్ని అయితే నేను స్టార్టింగ్లో అంటే వాయిస్ ఓవర్ ఇవ్వక ముందు తనలాగా వీడియోస్ అయితే చేసేదాన్ని. కాకపోతే నేను కొంచెం స్పీడ్ పెట్టేదాన్ని, తనైతే నార్మల్గా అయితే పెట్టేవాళ్ళు. ఎందుకంటే తనకైతే పక్కన డిస్టర్బెన్స్ ఏం లేదు. నాకైతే మా ఇంటి దగ్గర డిస్టర్బెన్స్ ఉంది, ఇక నాకు కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి నేనైతే స్పీడ్ పెట్టేదాన్ని. స్పీడ్ పెడితే మనకి సాంగ్స్ పెట్టినా ఏం పెట్టినా కాపీరైట్ అయితే పడదు. ఎందుకంటే మనం అంటే క్లియర్గా అర్థం కాదు కదా పాట లేకపోతే ఏంటని చెప్పేసి. ఇక అందుకని చెప్పేసి నాకు కాపీరైట్ పడుతుంది, స్పీడ్ పెట్టేదాన్ని. మీరు గమనించవచ్చు, నాకు నా ఛానల్లో కొన్ని వీడియోస్ సేమ్ అట్లాగే ఉంటాయి. ఇక అలా అంటే ఆ ఒక్క ఛానలే కాదు, నార్మల్గా చాలా ఛానల్స్ చూసి అంటే వ్యూస్ ఎట్లా ఏ కంటెంట్ పెడితే వ్యూస్ వస్తాయి, ఎట్లా చేస్తే వ్యూస్ వస్తాయి అని చెప్పి నేను యూట్యూబ్లో రోజు సెర్చ్ చేస్తూ ఉంటాను. అంటే ఖాళీగా ఉండకుండా అంటే వీడియోస్ ఎడిట్ చేసిన తర్వాత ఇంకా నార్మల్గా నేను షార్ట్స్ కూడా అయితే తీస్తాను. ఇక అలా యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తూ ఉన్నాను. ఇక ఈ మధ్య అయితే యూట్యూబ్ ఛానల్లో అయితే మొన్న చూశాను, అంటే రోజు ఫాలో అవుతాను అబ్లు ఛానల్ని. కానీ మొన్న అయితే ఇక సత్యవతి అయితే రాదు, అసలు వస్తుందో లేదో కూడా తెలియదు అనే ఒక థంబ్నెయిల్ చూసి నేనైతే ఆ వీడియో సగం దాకే చూసి నేను అబ్లు గారికి అయితే మెసేజ్ చేశాను వాట్సాప్లో. ఈ విషయం నేను ఇంతకుముందు వీడియోలో కూడా అయితే చెప్పాను. కానీ వీడియోస్ చివరి వరకు చూడకుండా మధ్యలోనే చూసి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక వేరే ఛానల్ వాళ్ళు అంటే తన కంటెంట్ మీద వ్యూస్ చేసే వాళ్ళు కూడా అయితే నా ఛానల్ పేరు యూజ్ చేసి ఇట్లా వీడియో పెట్టింది, ఇట్లా మాట్లాడిన వీడియో పెట్టింది అని చెప్పేసి నన్ను బ్యాడ్గా అయితే క్రియేట్ చేస్తున్నారు. నేను వాళ్ళకైతే చెప్పేది ఏంటంటే వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరైతే అనండి నేను బ్యాడ్గా పెట్టానా లేదా. అంటే చాలామంది అంటున్నారు అలా మాట్లాడాడు మీరు పెట్టొచ్చా అని చెప్పి. నాతో అంటే కొత్తగా మాట్లాడలేదు, తన వీడియోస్లో ఎలా అయితే మాట్లాడుతున్నారో నాతో కూడా అట్లాగే మాట్లాడారు. అంటే తన సత్యవతి గారి గురించి నేను కేవలం 2 వీడియోస్ పెడితే చాలామంది అంటే యూట్యూబర్స్ చిన్న అంటే 1K 2K సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఒక 6 4 5 అలా అయితే అంటే తన థంబ్నెయిల్ దాని ఫోటో సత్యవతి అబ్లు గారి ఫొటోస్ అయితే పెట్టేసి అంటే దాంట్లో ఏముండదు, వాళ్ళు నార్మల్గా ఫోన్ పెట్టి రికార్డ్ చేస్తూ ఉంటారు వాళ్ళ మాటలు. అలా వాళ్ళు పెట్టిన వాళ్ళు కూడా యువతల అంటే నేను కూడా పెట్టాను కదండి, ఇక నా గురించి అయితే బ్యాడ్గా మాట్లాడదు. అంటే వాళ్ళు పెట్టకుండా ఇట్లా నా గురించి మాట్లాడితే అదొక మంచిగా ఉండేది. కానీ వాళ్ళు కూడా పెట్టి ఇట్లా నన్ను అంటం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. నిన్న నేను
10-11కి ఆ టైంలో అయితే నేను చూశాను ఆ ఛానల్. ఇక ఆ ఛానల్లో నా కింద కామెంట్స్ చూస్తే అవునండి, ఎవరో ఒకళ్ళు అయితే కామెంట్ చేశారు, ఇలా మీరు మంచిగా మాట్లాడుతున్నారు, ఇక తనైతే ఇట్లా అయితే చండాలంగా ఇలా మాట్లాడిందని చెప్పి అయితే ఒకళ్ళు కామెంట్ చేస్తే ఎస్ అవునండి అని చెప్పి కామెంట్ చేసింది. నాకు అప్పుడైతే భలే బాధేసింది. ఎందుకంటే తను కూడా కంటెంట్ వచ్చేసి అబ్లు గారి గురించి అయితే చేస్తుంది, తన గురించి మాట్లాడుతుంది. అట్లాంటిది ఇలా నేను మాట్లాడానని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నది నాకైతే నచ్చలేదు. ఇక కొంతమంది యూట్యూబర్స్ అయితే నా ఛానల్ పేరు కూడా అయితే వాడుతున్నారు వాళ్ళ వీడియోస్లో. అంటే మీరు వెళ్ళి చూడండి, తన ఛానల్లో అయితే ఉంటుంది అబ్లు గారు మాట్లాడిన రికార్డింగ్ అని చెప్పి అయితే అంటున్నారు. పర్లేదు, నాకైతే ఏం పర్లేదు. మీరందరూ అయితే చూస్తానికే కదా నేను యూట్యూబ్లో అయితే పెట్టింది. ఇక మెయిన్ వచ్చేసి సత్యవతి గారు అయితే అసలుకి పబ్లిక్లో అయితే రాలేదు. అసలు తను ఎందుకు రాలేదు, తన మైండ్లో ఏముంది అని చెప్పి అయితే నాకు చాలా అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంది. తను వచ్చేసి ఒక మాట మాట్లాడితే మాత్రం అందరికీ అన్ని కన్ఫ్యూజన్స్ అయితే పోతాయి. అంటే తను ఏమనుకుంటుంది, అసలు వెళ్తుందా లేదా, అబ్బులు గారు వస్తేనే వెళ్తుందా అని చెప్పేసి తనైతే ఒక వీడియో పెడితే మాత్రం అందరికీ అర్థమైపోతుంది. కొంతమంది యూట్యూబర్స్ ఏమో అబ్లు గారి వైపు అయితే తప్పు ఉంది అని అంటున్నారు. ఇంకొంతమంది యూట్యూబర్స్ అయితేనేమో సత్యవతి గారి గురించి అయితే తప్పు ఉంది అంటే ఏమంటున్నారంటే, ఒక 8 సార్లు గొడవ అయినప్పుడు అబ్లు గారే తీసుకొచ్చారు కదా, ఒక్కసారి అబ్లు గారు తీసుకురాకపోతే తను వెళ్ళదా, ఇక కాపురం వదిలేసుకుంటుందా, ఇక వెళ్ళదా అక్కడికి అని చెప్పి అంటున్నారు. అది కూడా ఒక రైట్ పాయింటే. ఎందుకంటే 8 సార్లు తను వెళ్ళి తీసుకొచ్చారు కదా, ఇది ఒక్కసారి తను వెళ్ళను అని ఎంత గట్టిగా అనుకుంటున్నారని చెప్పేసి అనుకొని తను వెళ్తే ఇంత కంటెంట్ ఇవ్వడానికి ఉండదు కదా. కాబట్టి ఇప్పుడైనా సత్యవతి గారు వెళ్తారని చెప్పి అనుకుంటున్నాం మేమైతే. తను వెళ్తేనే వీడియోస్, అక్కడ అబ్లు గారు కూడా డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు, మనం చూడొచ్చు తన ఛానల్లో. ఇదే లాస్ట్ వీడియో, సత్యవతి గారు ఇక్కడ రాదు అని చెప్పి అన్నదే ఇక అదే లాస్ట్ వీడియో. ఇక అప్పటి నుంచి వీడియో అయితే ఏం పోస్ట్ చేయలేదు. నాకు ఫోన్ మాట్లాడినట్లు నాకు అర్థమైంది ఏంటంటే, సత్యవతి గారు వస్తేనే ఇక వాళ్ళైతే కలిసి ఉంటారు, లేకపోతే విడిపోతాం అన్నట్టుగానే ఉంది తన మాటలు. మరి తన మైండ్ ఎట్లా మారిద్దో మనమైతే చెప్పలేం కదా. నేను మేము చెప్పేది ఏంటంటే, ప్రతి యూట్యూబర్స్ నా పేరైతే వాడుకోవద్దు. మీరు కంటెంట్ కోసం సత్యవతి అబ్లు గారి గురించి మాట్లాడాలనుకుంటే అది మాట్లాడండి, నా గురించి అయితే అస్సలు మాట్లాడద్దు. ఎందుకంటే మీరు మాట్లాడిన తర్వాతే నేనైతే మీ గురించి అయితే మాట్లాడుతున్నాను. నా ఛానల్ పేరు కానీ నా గురించి అయితే మాట్లాడొద్దు. ఏం ఛానల్ ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు. నేనైతే వాళ్ళ ఛానల్ పేరు నా ఛానల్ అయితే చెప్పడానికి నాకైతే ఇష్టం లేదు, అందుకని చెప్పేసి నేను వాళ్ళ ఛానల్ పేరు అయితే చెప్పట్లేదు. ఇక్కడ మెయిన్ కంటెంట్ ఏంటంటే, ప్రతి ఒక్క యూట్యూబర్స్ కానీ, సత్యవతి గారి ఇంటి పక్కన వాళ్ళు కానీ, అబ్లు గారి ఇంటి పక్కన వాళ్ళకి కానీ మెయిన్ ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఉండటమే అందరికి కావాలి. ఎవరికైనా సరే అదే అనిపించింది. ఎందుకంటే చిన్నపిల్లలు ఆల్రెడీ స్కూల్స్ తెరిచి నెల పైనే అవుతుంది, ఇక అయినా కూడా సత్యవతి గారు అక్కడికి వెళ్ళలేదంటే తనే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక ఎప్పుడు గొడవ అయినా సరే అబ్లు గారు వెళ్ళి తీసుకొస్తుందని చెప్పి తను అంటున్నారు. ఇక ఇది ఒక్కసారి తను వెళ్తే బాగుండిద్ది. ఇక ఇంతటితో అయితే వాళ్ళ మీద కంటెంట్ ఉంచి చేయడానికి కూడా ఇక మిగతా యూట్యూబర్స్కి కూడా ఛాన్స్ ఉండదు తను కనుక అక్కడికి వెళ్తే. ఈ వీడియో కనుక సత్యవతి గారు చూస్తుంటే, సత్యవతి గారు ఈ వీడియో అయితే మీకే. అదేంటంటే, మీరు ఇప్పటికైనా అబ్లు గారి దగ్గరికి అయితే వెళ్ళండి. తను ఇప్పటికి కూడా మీరు అక్కడికైతే రావచ్చు అని చెప్పి అంటున్నారు, మిమ్మల్ని రావద్దని చెప్పి అయితే అసలు అంటలేదు. 8 times తను తీసుకొచ్చారు కాబట్టి ఇది ఒక్కసారి అయితే మీరైతే వెళ్ళండి. మీరు ఇక్కడ ఉండటం వల్ల చాలామంది యూట్యూబర్స్కి మీరు కంటెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. చాలామందికి ఒక వీడియోకి వచ్చేసి 1 lakh వ్యూస్, 50 వ్యూస్, అలా 50K వ్యూస్ అలా అయితే వస్తున్నాయి. మీరు అక్కడికి వెళ్తే మాత్రం ఇవన్నీ స్టాప్ అయిపోతాయి. ఇంకా మీ మీద కంటెంట్ చేయడానికి ఏమీ ఉండదు. మీరైతే ఇక మెయిన్ వచ్చేసి మీ పిల్లల భవిష్యత్తు కోసం, అంటే పిల్లలకి ఇప్పటికీ స్కూల్స్ తెరిచి చాలా రోజులు అవుతున్నాయి. మీరు ఇప్పటికీ కూడా వెళ్ళకపోతే మాత్రం మీరు చాలా పెద్ద మిస్టేక్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇప్పుడే చూడొచ్చు, చాలామంది యూట్యూబర్స్ మీ గురించి కంటెంట్ అయితే మీ గురించి వీడియోస్ అయితే చేస్తున్నారు. మంచి కంటెంట్ అయితే దొరికింది. వాళ్ళ గురించి అయితే నేను అంటలేదు, నేను కూడా చేస్తున్నాను. అంటే మనకు కూడా వ్యూస్ వస్తాయి అని చేస్తున్నాం, కానీ మిమ్మల్ని అయితే విడదీయాలని చెప్పి అస్సలు చేయట్లేదు. మాకు వచ్చే వ్యూస్ కోసం మిమ్మల్ని ఇట్లాగే వేరుగా ఉండండి అని చెప్పి ఎవరైతే అనుకోరు కదా. మీరైతే త్వరలో అక్కడికి వెళ్తారని చెప్పి అనుకుంటున్నారు. ఏదైనా సరే అంటే హస్బెండ్ వైఫ్ మధ్య ఎన్ని గొడవలు వస్తాయి. కింద కామెంట్స్ కూడా నేను చూస్తున్నాను, హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు మీరు ఎందుకు దూరుతున్నారు అని చెప్పి అంటున్నారు. కానీ అది పబ్లిక్లోకి వచ్చిన తర్వాత, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్న తర్వాత అది పబ్లిక్లోకి వస్తే ప్రతి ఒక్కరు వీడియోస్ అయితే తీస్తారు. అది మీకు కూడా తెలుసు, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసి వీడియోస్ అయితే తీస్తున్నారు కదా. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎట్లా ఉంటుందంటే మీకు తెలుసు కదా. ఏదైనా ఒక మంచి యూట్యూబర్స్కి ఏదైనా మంచి కంటెంట్ దొరికితే
వాళ్ళ వీడియోస్లో అదైతే అదే పనిగా అదే తీస్తారు వ్యూస్ కోసం. కాబట్టి మీరైతే అర్థం చేసుకొని ఇక అబ్లు గారి దగ్గరికి వెళ్తారని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో చూస్తే మాత్రం ఈ మెయిన్ పాయింట్స్ అయితే మీకోసమే. ఇక నా వీడియోలోకి వచ్చేస్తే వంకాయ కర్రీ అయితే చూసారు కదండి. నేను ఒక చుక్క నీళ్ళు కూడా అయితే పోయలేదు, కేవలం నూనెలో మగ్గనిచ్చాను. ఒక సిమ్లో పెట్టి, హైలో అయితే అస్సలు పెట్టొద్దు, మాడిపోయిద్ది. నేను సిమ్లో పెడితేనే కొంచెం అడగంటింది, ఒక 2 నిమిషాల లేట్ అయితేనే. నేనైతే ఇడ్లీకి అయితే పోసాను. ఇందాక వచ్చేసి చూసారు కదండి ఆ మెనూలు అయితే అది దాన్ని ఏమంటారు నాకైతే ఐడియా లేదు. ఇక అవైతే నావి కాదు, మా ఇంటి దగ్గర అండివి. ఇక నేనైతే వీడియో అయితే తీసాను. ఇక నేను వచ్చేసి ఈరోజు కొంచెం లేట్ అయింది నాకు రవ్వ కడిగి ఇక పప్పు అయితే కడగటానికి. ఎందుకంటే నేనైతే ఈరోజు కొన్ని ఎక్కువ వీడియోస్ అయితే తీసాను. అంటే నేను ఒకరోజు షార్ట్స్ తీస్తే అదే నేను 3 days అలా పెడతాను. ఇక ఈరోజు పెద్ద వీడియో లాంగ్ వీడియో ఎడిట్ చేసి షార్ట్స్ తీసేసరికి నాకైతే లేట్ అయింది. అందుకని చెప్పేసి కొంచెం చీకటైతే పడింది. ఇంకొంచెం ముందు తీసినట్టయితే బాగుండేది వీడియో, ఎందుకంటే కొంచెం బ్లర్ అయితే వస్తుంది కదా. ఇక అప్పుడే అమ్మ అయితే ఫోన్ చేసింది. ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు పప్పు రుబ్బి, అంటే రుబ్బటం అంటే మనం ఏందో రోట్లో వేసి రుబ్బటం కాదు, నార్మల్గా మిక్సీకి వేయటమే కదా. ఇక ఇట్లా పిండి అయితే కలుపుతున్నాను అంటే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు అని చెప్పి అంటుంది. ఇక చెప్తున్నాను ఇట్లా వీడియోస్ తీసి ఇట్లా లేట్ అయిందని చెప్పి అంటున్నాను. నేను ఆ టైం వచ్చేసి 7 అవుతుంది, కానీ చూసారు కదా కొంచెమైనా వెళ్తుంది. కానీ ఎందుకంటే ఈ ఎండాకాలం ఈ టైంలో అసలు 7 అయినా కూడా అయితే చీకటి పడట్లేదు. ఇక ఒకేసారి మిక్సీ అయితే కడిగేసాను, ఎందుకంటే ఆల్రెడీ అంట్లయితే కడిగేసాను కదా. ఇక రేపు దాకా ఆంతనే ఉంటే ఎండిపోయిద్ది అని చెప్పేసి ఒకేసారి వాటర్ దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసి మిక్సీ అయితే కడిగేస్తున్నాను. నాకైతే ఇడ్లీ అయితే అస్సలు ఇష్టం ఉండదండి. ఇక మా హస్బెండ్ కోసం తప్పకుండా అయితే వేసాను, ఎందుకంటే ఎక్కువ శాతం అట్లే వేస్తున్నాను వచ్చిన కాడి నుంచి, ఇక్కడికి వచ్చిన కాడి నుంచి. ఇక ఈరోజు ఇడ్లీకి వేయమన్నాడని చెప్పేసి ఇక ఇడ్లీకి అయితే వేసాను. మధ్యాహ్నం తినే వీడియో అయితే పెట్టలేదు, అంటే తీయలేదు. ఇక సాయంత్రం అయితే తీసాను. అంటే డైలీ పెడుతున్నాను కదంటే ఏదైనా వండిన తర్వాత ఖచ్చితంగా కొంచెమైనా 1 నిమిషమైనా సరే తినే వీడియో అయితే కొంచెమైనా చూపిస్తున్నారు కదా అని చెప్పేసి ఇక సాయంత్రం అయినా పర్లేదు అదే కూర కదా అని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. వంకాయ కర్రీ అయితే చాలా బాగుందండి, మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చింది. మా బాబు కూడా ఇష్టంతో తిన్నాడు. అంటే అదేదో అంటే చికెన్ లాగా అనుకున్నాడు, అంత బాగుంది. నేను అల్లం కూడా వేయలేదు, చిన్నులపాయలు వాడికే దంచి అయితే వేసాను, మీరు చూడొచ్చు వీడియోలో. కాకపోతే కొంచెం ఉప్పు అయితే తగ్గింది, ఉప్పు అయితే వేసుకున్నాను. అంటే నేను ఎక్కువ శాతం ఉప్పు అయితే ఎక్కువ వేయను, మీరు నా వీడియోస్లో అయితే చూడొచ్చు. అంతకుముందు వీడియోస్లో కూడా నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను, తర్వాత అయితే వేసుకుంటాను, ముందే ఉప్పు అయితే ఎక్కువ వేయనని. ఇక వీడియో అయితే ఇది. నేను అబ్లు సత్యవతి గారి గురించి కూడా ఈ వీడియోలో అయితే చెప్పాను కదా. ఇక వాళ్ళ ఇష్టం, ఇక కలుస్తారా లేదా అనేది ఇక మనమైతే చెప్పలేము. మనమైతే చాలా వీడియోస్లో అయితే చాలా యూట్యూబర్స్ అయితే చెప్పారు. ఇక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మేము ముందుంటా. బాయ్.